ఇవాళ రమా రాజేష్ కన్నడికి మనం హెల్త్ పాలసీ గురించి మాట్లాడతాం. నమస్తే రమా. నమస్తే. అంటే రమ్మ, మామూలుగా చాలా మంది ఏమనుకుంటారంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మాకు ఇంకేం భయం లేదు, ఎలాంటి డిసీజ్ వచ్చినా కూడా మేము సేఫే ఫైనాన్షియల్గా అని అనుకుంటారు. అంటే నిజంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రతి డిసీజ్కి అది కవర్ అవుతుందా, లేదు అంటే కొన్నిటికి మాత్రమే కవరేజ్ అవుతుందా? మీరు అన్నట్లు చాలా మంది ఏమనుకుంటారు అంటే నాకు ఒక హెల్త్ పాలసీ ఉందంటే నాకు అన్ని కవర్ అయిపోతుందని అనుకుంటారు. కానీ కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ కానీ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ కానీ ఉంటాయి, వీటికి ఏ హెల్త్ పాలసీ కూడా కవర్ చేయదు. సో వాటి ఏంటో డీటెయిల్ గా మనం తెలుసుకుందాము. అంటే ఇది తెలియకపోతే ఏమనుకుంటారంటే నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా, నాకు అంతా కవర్ అయిపోతుంది అనుకుంటారు. అంటే అప్పుడు తెలియకపోతే ఇక కట్టిన అమౌంట్ వేస్టే కదా, ఆ పర్టికులర్ దానికి పనికిరాదు, మిగతా దేనికైనా అవుతుంది కదా. ఇప్పుడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద కేస్ ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ. ఎవరైనా యంగ్ గా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటారు, అది వెరీ ఎక్స్పెన్సివ్, కానీ దానికి కవరేజ్ ఇవ్వరు. బట్ అట్ ద సేమ్ టైం అదే కాస్మెటిక్ సర్జరీ ఒక యాక్సిడెంట్ వల్ల జరిగింది అనుకో, దానికి కవరేజ్ వస్తుంది. యాక్సిడెంట్ ద్వారా అయితే కవరేజ్ వస్తుంది. అంటే యాక్సిడెంట్ అయింది, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, మన ఫేస్ ఒక సైడ్ కాలిపోయింది, సో కాస్మెటిక్ సర్జరీ చేసి ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసినప్పుడు కవరేజ్ ఉంటుంది. అలా కాదు నేను నా అందరినీ ఇంకా ఎక్కువగా రెట్టింపు చేసుకోవడానికి ట్రై చేస్తాను అంటే కవరేజ్ ఉండదు. సో అలా కొన్ని స్పెసిఫిక్ ఉన్నాయన్నమాట, వీటికి కవరేజెస్ ఉండవు. సో అవి స్టిల్ మనమే పెట్టుకోవాలి. కాస్మెటిక్ అంటే అది ఒక బ్యూటీ పరంగా అనుకోవచ్చు, బట్ దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ థింగ్స్ వీటికి కవరేజ్ ఉండదు. కాబట్టి ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం అడిషనల్గా సేవింగ్స్ పెట్టుకోవడం కరెక్ట్. సో అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జెనెటికల్ డిసార్డర్స్. చిన్నప్పటి నుంచి వచ్చే డిసీజెస్ ఉంటాయి కొందరికి, చిన్న పిల్లల్లోనే వీక్ హార్ట్ అని, లేకపోతే హార్ట్లో హోల్, ఇలా చిన్న చిన్న కేసెస్ ఉంటాయి. సో వీళ్ళని మన ఫ్యామిలీలో పెట్టుకున్నా కూడా ఆ పర్టికులర్ కండిషన్కి వాళ్ళకి కవరేజ్ రాదు. సో మన ఫ్యామిలీలోని ఎవరికైనా అప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, ఆ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అందులో ఒక చిన్న బాబో చిన్న పాపకో మనకి చిన్నప్పటి నుంచి వీక్ హార్ట్ అని ఉన్నదనుకో, వాళ్ళకి ఆ పర్టికులర్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి అసలు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కూడా వాళ్ళకి కవరేజ్ అవ్వదు. సో ఇది ఏ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కవర్ చేయదు, ఎందుకంటే వీక్ హార్ట్ అంటే ఫ్యూచర్లో డెఫినెట్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు ముందర నుంచే కవరేజ్ ఇవ్వరు దానికి. సో అది వన్ కేస్. అండ్ సెకండ్ కేసు వచ్చేటప్పటికి నేను చెప్పినట్లు కాస్మెటికల్ సర్జరీస్, అది డెంటల్ కూడా అవ్వచ్చు, కాస్మెటిక్ కూడా. డెంటల్ కూడా మనకి కవరేజ్ రాదు అంటిల్ అన్లెస్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దానివల్ల పళ్ళు ఏమైనా ఇరిగిపోయి కట్టించుకోవాల్సి వచ్చినప్పుడు తప్పితే, నేను నా పళ్ళని మాడిఫై చేసుకోవాలి, నా స్మైల్ని బ్యూటిఫై చేసుకోవాలంటే ఈ ఇండివిజువల్ పాలసీస్లోనే మనకు రాదు. అంటే నేను మాట్లాడుతుంది కంపెనీ రిలేటెడ్గా కాదు, మనం సపరేట్గా తీసుకునే హెల్త్ పాలసీస్ గురించి అనమాట. సో దానికి రాదు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐవీఎఫ్ అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ఈ వీటికి కూడా ఇవ్వరు. కొన్నిసార్లు కొందరు స్పెషల్ రైడర్ ద్వారా ఇస్తున్నారు వాటికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటే, బట్ లేకపోతే దానికి కూడా కవరేజ్ రాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాలంటరీ అబార్షన్, కావాలనే అబార్షన్ చేసుకుంటారు చూడండి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్కి కూడా ఇవ్వరు. ఏదైనా మనం కావాలని చేసుకున్న దానికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో కవరేజ్ ఉండదు. వన్ సచ్ థింగ్ ఇస్ సూసైడ్. ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు, తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, దానికి ఇన్సూరెన్స్ పాలసీ కవర్ అవ్వదు. సో వాలంటరీగా మనం చేసుకుంటున్నాం కదా అది, సో అలాంటి వాటికి ఎక్కడ కూడా కవరేజ్ ఉండదు. ఈవెన్ మనం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా అది కూడా రిజెక్ట్ అయిపోతుంది. సూసైడ్ చేసుకుంటే మనకి ఇయ్యరు, కావాలనే మనీ కోసం చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏవైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ మనం డిస్క్లోజ్ చేయకపోతే దానికి కూడా మనకి కవరేజ్ ఇవ్వరు. మనం పాలసీ తీసుకున్నా కూడా కవరేజ్ ఇవ్వరు డిస్క్లోజ్ చేయకపోతే. ఇప్పుడు దీంట్లో ఐఆర్డిఏ ఒక రూల్ తీసుకొచ్చింది ఏంటంటే 5 years కన్నా ఎక్కువ అయిపోతే, ఒక పాలసీ తీసుకుని 5 ఏళ్ళ కన్నా ఎక్కువ అయిపోతే దెన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఐఆర్డిఏ ఒక రూల్ని తీసుకొచ్చింది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ రూల్. ఎందుకంటే 5 ఏళ్ళ తర్వాత కూడా కవర్ చేయకపోవడం అనేది రైట్ కాదు కదా. అండ్ హార్ట్ రిలేటెడ్గా కానీ, బ్రెయిన్ రిలేటెడ్గా కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటివి ఏమైనా ముందే ఉంటే వాళ్ళకి ఇంకెప్పటికీ కూడా పాలసీ రాదు, ఆ పాలసీలో కవరేజ్ ఉండదు. ఒకవేళ ఇందాక మీరు అన్నట్టే ముందు ఉంటే కవరేజ్ అవ్వదు. ఇన్ కేస్ ఆల్రెడీ వాళ్ళు పాలసీ చేయించుకున్న తర్వాత వాళ్ళకి వచ్చింది అనుకుందాం,
వచ్చింది అన్న తర్వాత మళ్ళీ దాన్ని మరి కంటిన్యూగా చేసుకోవచ్చు, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత హార్ట్ రిలేటెడ్ గా కానీ బ్రెయిన్ రిలేటెడ్ క్యాన్సర్ ఇలాంటివి ఏమైనా వచ్చాయంటే ఆ పాలసీని కంటిన్యూ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ కాకపోతే ఒక ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోలేము, పోర్టింగ్ ఇవ్వరు. అదే కంపెనీ ఏదైతే పాలసీ తీసుకుంటున్నావో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, కంపెనీని మాత్రం మార్చలేరు. ఎందుకంటే ఇప్పుడు వేరే కంపెనీ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుందని వాళ్ళకి తెలుసు కదా. ఆల్రెడీ ఒకసారి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది, ఆల్రెడీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది అంటే ఫ్యూచర్ లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళకి. సో పోర్టింగ్ చెయ్యరు. పోర్టింగ్ అంటే ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక పాలసీ ఉంది, నేను ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవాలనుకుంటున్నాను, అలాంటి వాటిలోని మనకి ఇవ్వరు అనమాట. బట్ అదర్వైజ్ ఇస్తారు. సో ఇప్పుడు కొత్తగా కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ఏం చేశారంటే క్యాన్సర్ రిలేటెడ్ గా కొత్త ఇన్సూరెన్స్, హార్ట్ రిలేటెడ్ గా కొత్త ఇన్సూరెన్స్ ని పెట్టారు. రీజన్స్ ఏంటి అంటే మనకి క్యాన్సర్ కానీ హార్ట్ రిలేటెడ్ గా కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో చాలా హై ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ కోసం అదర్వైజ్ మనకు అవసరం ఉండదు, ఈ ఎక్స్పెన్సెస్ కోసం మనం వేరే పాలసీని తీసుకుంటే అది ఎంత కవర్ అయినా కూడా, అంటే దానికి రిలేటెడ్ గా ఎంత ఎక్స్పెన్స్ అయినా కూడా అది మొత్తం కవరేజ్ ఇస్తారనమాట. సో అలాంటి కొన్ని వచ్చిందా అవి ఉన్నాయి, బట్ అవి ఎగ్జిస్టింగ్ పేషెంట్స్ కి కాదు. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది, నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మనం ముందుగా తీసుకోవచ్చు, తీసుకుంటే దానికి వస్తుంది. అంటే అది స్పెసిఫిక్గా ఆ ఇల్నెస్ కోసం, క్యాన్సర్ రిలేటెడ్గా ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మనకి 100% కవరేజ్ దాంట్లో ఇస్తారనమాట ఆ ఇల్నెస్ కోసం స్పెసిఫిక్గా. అలాగే హార్ట్ రిలేటెడ్గా ఏ ప్రాబ్లం వచ్చినా 100% దానికి ఫుల్ కవరేజ్ మనకి ఇస్తారు. సో అలాంటి పాలసీస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా అంటే ఫ్యామిలీలో ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా, లేకపోతే మనం ఉంటున్న ఏరియాలోని ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా, ఆర్ హార్ట్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళు ఇలాంటి అడిషనల్ పాలసీస్ తీసుకోవచ్చు. ఓకే. సో దానివల్ల కూడా మనకి కవరేజ్ ఉంటుంది. అండ్ ఇదే టాపిక్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం డ్రగ్స్ తీసుకొని కానీ ఎక్సెసివ్ ఆల్కహాల్ కానీ ఎక్సెసివ్ స్మోకింగ్ కానీ చేస్తే కూడా మనకి పాలసీస్ దాని రిలేటెడ్గా, అంటే ఎక్సెసివ్ స్మోకర్, చైన్ స్మోకర్స్ అంటారు. అలాగే డ్రగ్ రిలేటెడ్గా కూడా మనం డ్రగ్స్ తీసుకొని ఎక్కువ డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు, అలా ఉన్న వాళ్ళు కూడా పాలసీస్ తీసుకున్న తర్వాత మనకి ఆ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా కవరేజ్ ఉండదు. ఓకే. సో అందుకనే మనం హెల్త్ పాలసీ యంగ్ ఏజ్లో ఎందుకు తీసుకోవాలంటే అక్కడి నుంచి కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఈ టైంలోని, ఇప్పుడు చూస్తున్న ఏజ్లోని ఎక్కువ మంది డ్రింకింగ్ చేస్తున్నారు, ఎక్కువ మంది స్మోకింగ్ చేస్తున్నారు. ఫ్యూచర్లోని వీళ్ళకి పాలసీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ వై మనం జాబ్ స్టార్ట్ చేయగానే లేకపోతే మ్యారేజ్ అవ్వగానే కూడా ఈ పాలసీస్ తీసుకుంటే మనకి ఇనీషియల్ నుంచి కవరేజ్ ఉంటాయి అన్నమాట. ఇనీషియల్ డేస్ నుంచి కవరేజ్ ఉంటాయి. అలానే కొందరు ప్రొఫెషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు హై అడ్వెంచరస్ ప్రొఫెషన్స్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ జాబే రిస్కీ జాబ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ ఉంటారు, వార్లో ఉంటాయి. సో అలాంటి వాళ్ళు స్టిల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అంటే. బట్ కాకుండా కొందరు అడ్వెంచరస్ స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు కాన్స్టెంట్ గా, ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అట్లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుకుంటే ఇద్దరిని మనం మాట్లాడుకుంటే ఇట్లా ఎన్ని ఉంటాయి, ఎంతమందికి ఇలా ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం లేకుండా ఉంటుంది? మిగతా వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ చేసుకోవడానికి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. మోస్ట్లీ ప్రాబ్లం వచ్చేది డ్రగ్స్ బాగా తీసుకున్న వాళ్ళకి, వీళ్ళకి ఇయ్యరు. అండ్ ఎక్సెసివ్ స్మోకింగ్ ఆర్ ఎక్సెసివ్ డ్రింకింగ్ చేసే వాళ్ళకి కూడా మనకి హెల్త్ పాలసీస్ రావు. మనం డిక్లేర్ చేస్తే వాళ్ళు మెడికల్ టెస్ట్లు చేయించుకొని మెడికల్ టెస్ట్లోని ఓకే పర్వాలేదు అనుకుంటే కొన్ని కేసెస్లో ఇస్తారు. యంగ్ ఏజ్లో ఉన్నారు, ఓకే పర్లేదు అనుకుంటే. ఇంకొకటి వాళ్ళు చేసే జాబ్ రిలేటెడ్గా, అంటే వార్స్లో కానీ లేకపోతే బార్డర్స్లో ఫైట్ చేసే వాళ్ళు కానీ, ఇట్లాంటి రిస్కీ జాబ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా రావు. మిలిటరీలో ఉన్న వాళ్ళకి కూడా సపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి మట్టుకు రాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవచ్చు. ఎవరైతే ఆ ప్రొఫెషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే రాదు, మిగిలిన వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ హై అడ్వెంచరస్ స్పోర్ట్స్ అట్లాంటివి ఆడుతూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, బంగీ జంప్ అని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారంగా వాళ్ళకి హెల్త్ పాలసీస్ ఇయ్యరు. మిగిలిన వాళ్ళు ఎవరికైనా తీసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు సపరేట్గా, వీళ్ళకి మటుకు కవరేజ్ ఉంటుంది. సూపర్. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మళ్ళా చెప్తున్నామండి, ప్రతి ఫ్యామిలీకి అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరమే. మళ్ళా చెప్తున్నాం, ఏస్తో సంబంధం లేకుండా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి కొంచెం అవేర్నెస్ ఇవ్వాలనే మేము హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.